తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తనకు ముందే తెలుసని, ఈ రాత్రికి తాను ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానని ప్రముఖ ప్రొడ్యూసర్ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను బండ్ల గణేష్ పరిశీలించారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం తనకు సంతోషంగా ఉందంటున్న బండ్ల గణేష్ తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యాఖ్యలు చేస్తూ తనకంటూ ఒక మార్కు రాజకీయాన్ని కాంగ్రెస్ లో నిలబెట్టుకున్నారు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఫీల్ కామంటారు? మీరు ఏమనుకుంటారు చెప్పండి, నిజం చెప్పండి. నేను చెప్తాను నేను ఎట్లా ఫీల్ అవుతానని మీరు అనుకుంటారు. నేను ఎట్లా ఫీల్ అవుతాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీ ఫీలింగ్ చాలా బాధగా ఉందన్న, చాలా బాధగా ఉంది. అంటే నమ్ముతారు ఎవడన్నా? నమ్మరు కదన్నా. మా జీవితంలో ఒక అచీవ్మెంట్ ఇది, సుస్థిరమైనది. ఏ రోజు జీవితంలో ఒక పెళ్లి రోజు, ఒక ఎట్లా బర్త్డే రోజు ఎట్లా గుర్తుపెట్టుకుంటామో, రేపు 7వ తారీఖు జీవితాంతం ఇట్లా గుర్తుపెట్టుకునేది. పలానా 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు మాకు గుర్తుంటది. సార్, ఇప్పుడు ఎంత చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉండబోతున్నారు? బాగుంటది అన్న. ఏం ఆశలు పెట్టుకున్నారండి? బ్రహ్మాండంగా ఇచ్చింది చేస్తారన్న. మీకు దండం పెడతాను. ఎందుకన్నా నేను వెళ్ళిపోతాను ఇట్లా చేస్తే. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్టిలో రైట్ చూస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఆయన హ్యాపీగా ఉన్నారు. తాను ఈ పాలన మీద సంతృప్తిగా ఉండబోతుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, అమ్మ న్యూస్.